ఎండాకాలం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక రైతుల దగ్గర టీవీల్లోనూ ఎక్కువగా వినిపించే మాట ఋతుపవనాల గురించే. రైతులతో పాటు చాలా మందికి ఈ ఋతుపవనాలు అంటే ఏంటో తెలుసు, కానీ 2000 కిడ్స్కి మాత్రం వీటి గురించి చాలా తక్కువ తెలుసుంటుంది. అసలు ఋతుపవనాలు అంటే ఏంటి, ఇవి ఎప్పుడు వస్తాయి, వీటి మీద మన అగ్రికల్చర్ ఎందుకంత ఆధారపడి ఉంది, డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన డీల్ గుర్తుపెట్టుకుంటారుగా. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఋతుపవనాలు అంటే ఒక ప్రాంతానికి వర్షాన్ని తెచ్చే గాలులు. ఇవి ఉష్ణమండల ఉపమండల ప్రాంతాల్లో వీస్తాయి. ఇవి సీజన్కి తగ్గట్టు మారుతూ ఉంటాయి. ఈ ఋతుపవనాలపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఋతుపవనాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో వచ్చే ఋతుపవనాలు 2 రకాలు. ఒకటి సమ్మర్లో వచ్చే నైరుతి ఋతుపవనాలు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వస్తాయి. వీటిని సౌత్ వెస్ట్ మాన్సూన్ అని కూడా అంటారు. ఇవి మోస్ట్లీ కేరళ సైడ్ నుంచి రెయిన్ఫాల్ని తెస్తూ ఉంటాయి. ఇంకా రెండోది శీతాకాలంలో వచ్చే ఈశాన్య ఋతుపవనాలు. దీన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా అంటారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ఇది మోస్ట్లీ తమిళనాడు సైడ్ నుంచి రెయిన్ఫాల్ అనేది తెస్తూ ఉంటుంది. ఈ 2 ఋతుపవనాల మీద ఆధారపడే ఇండియాస్ మోస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఋతుపవనాలు కొంచెం ఎర్లీగా కూడా రావచ్చు, కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. ఈసారి మనం ఎర్లీ రెయిన్ ఫాల్స్ అనేవి చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు అయితే జూన్ అయిపోయిన తర్వాత కూడా రెయిన్స్ అనేవి స్టార్ట్ అవ్వు. సో మొత్తానికి ఋతుపవనాల గురించి ఈ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు తెలపండి. థ్యాంక్ యూ.